బాలా అన్నయ్య తీసుకో. నాకేవి వద్దులే. మన అమ్మా నాన్నల మీదున్న కోపం గంగక్క మీద ఎందుకు చూపిస్తున్నావు? అన్నయ్య తినొచ్చు కదా. ఎలా ఉంది? తియ్యగా రుచిగా ఉంది. మా నాన్న కూడా అలాగే అన్నయ్య. భీమ్, నాన్న ప్రతి సమయంలో ఒకేలా ఉండలేరు. పైగా నా విషయంలో అయితే అసలు కుదరదు. నాకు నచ్చినట్లుగా నన్ను ఎప్పుడు చేయనివ్వరు. నాకు అక్కడే బాగుంది. బాధ భావిస్తూ ఉంటే ఏ రోజైతే ఆయన నన్ను అర్థం చేసుకుంటారో ఆ రోజే నేను ఇంటికి తిరిగి వస్తాను. తను నీ మాట వింటాడు కూడా. వెళ్దామా? తనకి మనం నచ్చ చెప్దాం. ఎవరికి తెలుసు మాట వింటాడేమో. కానీ మీ నాన్నకి మాత్రం చెప్పొద్దు. తనకు కోపం వస్తుంది. అలాగే మనల్ని అక్కడికి వెళ్ళనివ్వడు కూడా. లడ్డూలన్నీ తినేశారా? నాకు కనీసం ఒక్కటి కూడా ఇవ్వలేదు. అసలేం బాలేదు. ఇలా చూడండి. రాత్రిపూట లేచి లడ్డూలు ఎవరు తిన్నారు? అందులో నా వాటా కూడా ఉంది. అవునన్నయ్య, అందులో నా వాటా కూడా ఉంది. మీ ముగ్గురు తినలేదు అంటే నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. నువ్వు అందరితో కలిసి తిన్నావు కదా, అవునా? నువ్వు తిండిపోతుంది. అసలు ఒకటి కూడా ఉంచలా. ఈ రోజు మేము ఎవరు చెప్పినా కూడా వినం. చూడండి విన్ని. భీముండు, నీ సంగతి చెప్తా. ఆగు భీమా అన్ని ఎలా తినేశాడు? తను అబద్ధం చెప్తున్నాడు. భీమానా? మంచి విషయం కోసం అబద్ధం చెప్పడం తప్పు కాదని తనకి తెలుసు. నాకు అర్థం కాలేదు. బాలా వచ్చాడు. ఆగండి ఒక్క నిమిషం. లడ్డూలన్నీ చేసింది మీ గంగక్కే కదా. తను పట్టుకొని మళ్ళీ చేయమని అడగండి. నా భీమాను ఎందుకు ఏడిపిస్తున్నారు? నేను చేసి పెడతాను లడ్డూలు. కూర్చోండి. నా కోసం 100, నాకు 200, నాకు 300, నాకేమో 2000 కావాలి. అలాగే నా బాలా కోసం 5000. కానీ మా నాన్న నన్ను చూడగానే కోపడతారు. అందుకే నేను ఈ డబ్బు భీమ్కి ఇస్తాను. భీమ్కి స్కూల్కి వెళ్ళే సమయం అయినట్టుంది. నేను వెళ్ళి డబ్బు ఇచ్చేసి వస్తాను. ఆలోగా మీరు ఈ లడ్డూలు తింటూ ఉండండి. పిచ్చి బాల. పోనీలండి, బాలకి సంతోషమే, మనకి సంతోషమే. అలాగే ఆ సేటు గారు కూడా సంతోషమే. లడ్డు తినండి. భార్యాభర్తల సంబంధంలో చిన్న విషయాలు కూడా చాలా చాలా పెద్దవవుతాయి. అందుకే అటువంటివేవి ఉండనే కూడదు. ఒకవేళ ఉంటే ఆ క్షణమే వాటిని పరిష్కరించుకోవాలి. తనతో నేను మాట్లాడతాను. వద్దమ్మా, నువ్వు ఆయనతో మాట్లాడొద్దు. లేదంటే నేను ఇక్కడికి ఆయన మీద ఫిర్యాదు చేయడానికి వచ్చాను అనుకుంటారు. గంగా మిరపకాయలు దొరికాయా? బాల కోసం భోజనం తీసుకెళ్ళాలి. వస్తున్నాను అత్తయ్య. వద్దు భీమ్. ఏ డబ్బులు మన అమ్మ నాన్నకు అవసరం లేదో ఆ డబ్బులు మనకే అవసరం లేదు. మాకు నీ డబ్బులేం అవసరం లేదు. పద భీమ్. భీమ్ భీమ్, నీకు జీవితంలో ఎప్పుడన్నా డబ్బు అవసరం వస్తే కనుక నన్ను అడిగి తీసుకో, సరేనా? సరే బాలా అన్నయ్య, ఇంకేమైనా చెప్పాలా? లడ్డూలు బాగున్నాయి.
అంటే రాత్రి వచ్చి లడ్డూలు తింది నువ్వేనా? అవును, నేనే తిన్నాను. నీ వంతు లడ్డూలు కూడా తినేసాను. అయితే ఏం చేస్తావు? నేను నిన్ను అరే ఆనంద్, వదలనయ్యా. నిన్ను మీరెందుకు మాట్లాడడం లేదు? బాలా ఎక్కడా? అత్తయ్య, బాలా, మీరిక్కడ బాలా, ఎలా ఉన్నావు నువ్వు? నేను బాగున్నానక్క. బాలా, మీకోసం మేము భోజనం తీసుకొచ్చాం. పద వెళ్దాం, తిందు గాని. అలాగే అత్తయ్య. పద. తెలుసుకోవాలి. అర్థమైందా? అర్థమైందండి. సరే చెప్పండి, ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి ఎప్పుడు వచ్చింది? గురువుగారు, బాజా వాయించినందుకు ఒక మనిషికి ఎన్ని డబ్బులు ఇస్తారు చెప్పండి? బాజా అంట బాజా. పెద్దవాడు బాజా వాయించడానికి వెళ్ళిపోయాడు, చిన్నవాడు డబ్బు సంపాదించాలనుకుంటున్నాడు. వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళు, నీ కుటుంబాన్ని కూడా తీసుకెళ్ళు. గురువుగారు, మీరు చెప్తూ ఉంటారు తను అందరికంటే ఎక్కువ శ్రద్ధగా చదువుతూ ఉంటాడని. మీరే చూడండి తన శ్రద్ధ ఎక్కడుంది అని, బాజా వాయించడం మీద. చాలు పిల్లలు, ఆపండి ఆపండి ఆపండి. వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళు, నీ కుటుంబాన్ని కూడా తీసుకెళ్ళు. గురువుగారు, మీరు చెప్తూ ఉంటారు తను అందరికంటే ఎక్కువ శ్రద్ధగా చదువుతూ ఉంటాడని. మీరే చూడండి తన శ్రద్ధ ఎక్కడుంది అని, బాజా వాయించడం మీద. చాలు పిల్లలు, ఆపండి ఆపండి ఆపండి. భీమ్, నాతో పాటు బయటికి రా. విషయం ఏంటో చెప్పు. దానికే వచ్చాం. ఏది ఏమైనా ఎప్పటికీ ఇల్లు ఇల్లే అవుతుంది. ఎన్ని గొడవలు జరిగినా ఏమైనా సరే ప్రేమ మాత్రం కుటుంబ సభ్యుల నుండి లభిస్తుంది. దానివల్ల ఇల్లు వదిలి వెళ్ళిపోకూడదు. పద, ఇంటికి వెళ్దాం, పద. లేదత్తయ్య, నేను ఇంటికి రాను. మీరు రోజు భోజనం తెచ్చినా నేను తింటాను, కానీ నన్ను మాత్రం ఇంటికి రమ్మని పిలవద్దు. మీరు మాటి మాటికి ఇదే అన్నారంటే నేను తినడం మానేస్తాను. లేదు, ఇక మీరిద్దరు వెళ్ళండి. ఒకవేళ నాన్నగారు చూసారంటే మీ ఇద్దరి పైన కూడా కోపం వస్తుంది. నీళ్ళకి నీళ్లు తేల్చేద్దాం. కానీ ఆనందన్నయ్య, నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావు? భీమ్, ఇవాళ వరకు నువ్వు బుర్రను ఉపయోగించావు, ఇప్పుడు నేను ఉపయోగిస్తా. బాలా అన్నయ్య, బాలా అన్నయ్య, బాలా అన్నయ్య, బాలా అన్నయ్య, బాలా అన్నయ్య, నాతో పాటు త్వరగా పదా. అరే ఏమైంది? నువ్వెందుకు వచ్చావు? అరే నాతో రా, అసలు ఏమైందో ముందది చెప్పు. త్వరగా పద, అక్కడే అంతా అరే తెలుస్తుంది. అసలు అక్కడేం తెలుస్తుంది? ముందు నాకు అది చెప్పు. ఆనంద్ ఎక్కడ? నువ్వు ఒక్కడి ఎందుకు వచ్చావు? తనకేమైనా దెబ్బ తగిలిందా? అన్ని ప్రశ్నలు ఇక్కడే అడుగుతావా? పద అన్నయ్య, నేను ఇప్పుడే వస్తాను. ఏమైంది? పద. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నిజం తెలుసుకోవడం కోసం. ఏంటా నిజం? కాసేపు నువ్వు ఇలాగే ఎదురు చూడన్నయ్యా, ఆ తర్వాత నిజమేంటో నీకే తెలుస్తుంది. రా రా రా. అరే ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఎంత చూస్తాను. ఎక్కడికి? ఆగు, ఈవేళ నేను వదిలిపెట్టను. అరే ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? తలుపులు తెరు, తలుపులు తెరు. పద. అరే నువ్వేం చేస్తున్నావు? తలుపు తెరువు. అలానే ఒక నిమిషం ఆగు, నీకే నిజం తెలిసిపోతుంది. తలుపులు తెరు. అరే తలుపులు ఎందుకు మూసేసావు నువ్వు? అరే తెరు. మీరు నా విషయంలో మోసం చేశారా? అవును, మీరు మా విషయంలో మోసం చేశారు, అలాగే మేము కూడా మీ విషయంలో మోసం చేశాం. చెల్లుకు చెల్లు అయిపోయింది. భీమ్, నేను నీకు ఇచ్చిన డబ్బులు తిరిగిచ్చే. అవి బ్యాగ్ లో ఉన్నాయి, నా బ్యాగ్ ఏమో స్కూల్లో ఉండిపోయింది. బాలా అన్నయ్య, ఇప్పటికైనా ఇంటికి వస్తావా? లేదు, అంతకు ముందే నేను చోటుకు వెళ్ళి రావాలి. బాలా, తలుపులు తెరవమని చెప్పు బాబు.
తలుపులు తెరువిక్క. మీరు నా విషయంలో ఇదంతా చేసినా మీ ఆత్మ మైల కాలేదు. కానీ నేను మీ దుకాణంలో అడుగుపెట్టినందుకు మీ దుకాణం మైలు పడిపోయిందా? ఏం వాగుతున్నావు నువ్వు? అసలు నేను నీకెందుకు డబ్బులు ఇవ్వమని చెప్తాను? ఎందుకంటే మా భీమ్ నిన్ను ఆ రోజు విద్యాలయంలో మిమ్మల్ని ఓడించాడు కాబట్టి. మా జాతికి చెందిన ఒక చిన్న పిల్లాడు అంత మంది ముందు మిమ్మల్ని అవమానించడం మీకేమాత్రం నచ్చలేదు కదా? నీకు నోరు చాలా ఎక్కువైపోయింది. ఉండు, ఇప్పుడే నీ సంగతి చూస్తాను. బయటికి వెళ్ళండి, ఇక్కడ నుంచి వెళ్ళండి. ఏయ్ త్వరగా నీళ్లు తీసుకురా, మొత్తం దుకాణం అంతా శుద్ధి చేయాలి. బాలా అన్నయ్య, ఇప్పటికీ నువ్వు అక్కడికి వెళ్తానని అంటున్నావా? ఇంటికి పోదా? చూడు భీమ్, నాకు ఎంత డబ్బు ఇచ్చినా పర్లేదు, నేను ఆ పనే చేస్తాను. నాకు బాధ వాయించాలని చాలా ఆశగా ఉంది. నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు మధ్యలో మాట్లాడొద్దు. భీమ్, గురువుగారు చెప్తూ ఉంటారు కదా, మన మనసుకు ఏ పని నచ్చితే అదే చేయాలని. నాకు బాధ వాయించడం అంటే చాలా ఇష్టం. నేను అదే చేస్తాను. బాలన్నయ్య, బాలన్నయ్య, ఏంటి, ఏమైంది? చేశాను. నా కష్టానికి నాకు ఎన్ని డబ్బులైతే వస్తాయో నాకు అన్ని డబ్బులే ఇప్పించండి. ఇక మీదట నీకు నేను డబ్బులు ఇవ్వను, పని కూడా ఇవ్వను. అరే, నీ తమ్ముడు అక్కడ నన్ను పోలీసులకు ఫిర్యాదు చేసి గుర్రానికి కట్టి లాగిస్తానని బెదిరించాడు కదా. వాళ్ళిద్దరూ నన్ను బెదిరించాక కూడా నేను నీకు పని ఇవ్వాలా? వెళ్ళిపో, వెళ్ళి కన్నుండి. నన్ను క్షమించండి. నేను నిన్ను వెళ్ళమని చెప్తున్నాను కదా. మళ్ళీ ఎప్పుడు నీ ముఖం నాకు చూపించొద్దు. మళ్ళీ ఇక్కడికి రావద్దు. వెళ్ళు, నీ ముఖం కూడా నాకు ఎప్పుడు చూపించుకో. వెళ్ళక నుంచి వెళ్ళమని చెప్తున్నాను కదా. మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రావద్దు. పిల్లలకి ఇలా నచ్చ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. నేను మా నాన్న దగ్గరే పోరాటం నేర్చుకున్నాను, గెలవటం నేర్చుకున్నాను. అందుకని నేను అదే చేస్తాను. నాకు బాధ వాయించడం చాలా ఇష్టం, అందుకని నేను అదే చేస్తాను. పదరాంజీ. ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? నువ్వే స్వయంగా మన ఇంటికి వచ్చి ఉండాల్సింది కదా. అవును బాలా, అయినా అలగడం ఇవన్నీ కూడా చిన్న పిల్లవాడు చేసే పనులు. ఇక్కడేమో అన్నయ్య అలిగి కూర్చుంటే తమ్ముడు వచ్చి నచ్చ చెప్తున్నాడు. పద ఇంటికి. అయ్యో దొంగ, నా నగలను దొంగిలించి తీసుకెళ్తున్నాడు. పట్టుకోండి, పట్టుకోండి. దొంగ దొంగ, పట్టుకోండి, పట్టుకోండి దొంగను. అరే, ఎక్కడ ఆగు. బాలా, అయ్యో దొంగ, పట్టుకోండి. నా నగలు దొంగిలించి తీసుకెళ్తున్నాడు. ఇంతమందా? నాన్నకు తెలిస్తే నా నగలు దొంగిలించి తీసుకెళ్తున్నాడు. పట్టుకోండి, పట్టుకోండి. ఇటువైపు వెళ్ళాడు, ఇటువైపే. అరే ఆగండి, అక్కడ చీకట్లో ఎవరు నిలబడి. చూడండి, నేను చెప్పే మాట నమ్మండి. మేము మీ నగలు దొంగలించలేదు. నేను మీకు దండం పెడుతున్నాను, నన్ను వెళ్ళనివ్వండి. నేను దొంగని కాదు. దొరికిపోయిన ప్రతి దొంగ ఇదే మాట చెప్తుంటాడు, నేను దొంగని కాదని. మనం ఇప్పుడు పని చేద్దాం. నేనేమంటున్నానంటే వెంటనే వీళ్ళ నాన్నని పిలిపిద్దాం, ఆ తర్వాత ఆలోచిద్దాం. మీరు ఇంకా ఏంటి అలా నిలబడి చూస్తున్నారా? వెళ్ళి ఆ రామ్జీ సత్ఫాల్ని తీసుకురా. నువ్వేమనుకున్నావు? మా నుంచి తప్పించుకొని పారిపోవచ్చానా? నన్ను వదలండి, నాకు దెబ్బ తగిలింది. బాలన్నయ్య, ఈ దొంగ అతనే, మన చమురుని దొంగతనం చేసిన అతను. నన్ను వదలండి, నన్ను వెళ్ళవండి, నన్ను వదలండి. బాలన్నయ్య, త్వరగా కట్టు. బాలన్నయ్య, త్వరగా.
అలాగే సరిగ్గా అందరూ వినండి. మా పిల్లలు దొంగలు కాదు. నిజానికి మీ నగలను దొంగల బారి నుండి కాపాడి తీసుకొచ్చారు. అయినా మాట మాటకే కులం గురించి మాట్లాడుతూ ఉంటారు కదా మీరందరూ. మరి ఈ దొంగది ఏ కులం? ఇతంది కూడా మీలో ఒకరిది అయి ఉంటుంది కదా. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. విషయం మా దాకా వస్తే మేము ఎక్కువగా మాట్లాడినట్ట. ఒక సామెత ఉంది, తలపైకెత్తి ఉమ్మితే అప్పుడు మన మీదే పడుతుంది. అబద్ధపు నింద వేయడానికి ముందు తెలుసుకోవాలి. వెళ్ళండి, లోపలికెళ్ళి పడుకోండి, లేకపోతే అందరి కళ్ళు విరగొడతాను. వచ్చారు పెద్ద చెల్లో పడుకోవడానికి. వెళ్ళండి. నువ్వు దెబ్బలు తింటావా లేక లోపలికి వెళ్తావా? పద. నేనే వెళ్ళిపోతాను. బాలన్నయ్య 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 నువ్వు ప్రతిసారి వెళ్ళిపోతానని మాట్లాడుకో. భీమ్ చిన్నవాడై ఉండి నాన్న ఒప్పించడానికి చూస్తున్నాడు, కానీ నువ్వు ఇలా చేస్తున్నావు. నువ్వు ముందు లోపలికి పద. రా, తిందువు గాని. కూర్చో అక్కడ. రా. ఇప్పుడు ఏం చేద్దాం భీమ్? స్కూల్కి బయలుదేరదాం. మరి బాలన్నయ్య సంగతి ఏం చేద్దాం? అన్నయ్యను కూడా స్కూల్కి తీసుకెళ్దాం. ఇదిగోండి టీ. లేదంట. అలాగా? అరే మంచిదే అయిందిలే, లేకపోతే తన కొడుకులకి వీరులని బిరుదులు ఇప్పిస్తాడేమో. ఎంత పొగరు కాకపోతే ఇతను పిల్లల అందరికంటే గొప్పవాళ్ళని ఎలా అనుకుంటాడు? ఇతని అదృష్టం బాగుంది కాబట్టి ఆ దొంగ దొరికిపోయాడు. లేకపోతే అప్పుడు తెలిసేది వీళ్ళ తాహత అసలు ఎంతుందో అని. అయినా అది కాకుండా ఎంతకాలం అని ఇలా గొప్పలకు పోతారు. సరిగ్గా చెప్పావు. అయినా అసలు అడ్డు అదుపు లేదు కాబట్టి వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు బయట తిరుగుతున్నారు. ఏదో ఒక రోజు వీళ్ళకి గట్టి దెబ్బ తగులుతుంది. సరిగ్గా చెప్పారు. ఏం చెప్పమంటా, బాలా మొదటి నుండి బాజా వాయించాలని మొండికేసి కూర్చున్నాడు. భీమ్ కూడా ఇప్పుడు బాలాలాగా మాట్లాడటం మొదలుపెట్టాడు. పిల్లలందరూ బాలా వైపు నిలబడుతున్నారు. నాకేమనిపించిందంటే కనీసం భీమైనా నన్ను అర్థం చేసుకుంటాడని. లేదు నాన్న, నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నాను. కానీ నేను బాలా అన్నయ్య కూడా నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ నేను మీ మనసుని బాధ పెట్టి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. నువ్వేంతో చెప్తున్నావా? ఒక ఉపాధ్యాయుడికి ఒక విద్యార్థి బాగా చదువుకోవడమే తనకి ముఖ్యమనిపిస్తుంది భీమ్. అలాంటిది బాధ వాయించే నైపుణ్యం ఈయనకెలా అర్థమవుతుంది? నాకు బాధ వాయించడం అంటే పిచ్చి. దాని ముందు నాకు ఈ ప్రపంచంలో ఏది ముఖ్యం కాదు. చదువు, స్కూల్ ఏది కాదు. మంచి ఏదో చెడు ఏదో దీని గురించి తెలుసుకోవడానికి నా దగ్గర ఉపాయం ఉంది. నాతో పాటు రండి. రండి, నాతో పాటు రండి. అక్కడ అందరూ బానే ఉన్నారా? అందరూ బానే ఉన్నారు. అల్లుడి గారితో చెప్పండి, తనని సెలవు తీసుకుని రమ్మన్నానని. మాకు కూడా సంతోషంగా ఉంటుంది. మీరు భోజనం చేశాకే వెళ్ళండి. నాకు పనికి వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. నేను బయలుదేరుతాను. మీరుండండి. పద. వస్తానండి. జాగ్రత్తగా వెళ్ళిరండి. అమ్మా, అది బెల్లం. నేను తీసుకొస్తాను. ఎందులోనైనా మనం విజయం సాధించడం కోసం మన మనసులో
పట్టుదల ఉండటం అనేది చాలా అవసరం. నాకు తెలుసు, పుస్తకాల మీద నీకున్న ప్రేమ వల్ల నువ్వు నా షరతులన్నీ అంగీకరిస్తావు. ఇవాళ చూస్తాను బాల నా షరతుకు అంగీకరిస్తాడా లేదా అని. ఒకవేళ అంగీకరిస్తే పూర్తి చేస్తాడా లేదో చూస్తా. గురువు గారు, నేను మీ షరతుకు అంగీకరిస్తున్నాను, దాన్ని పూర్తి చేస్తాను కూడా. భీమ్, ఒకవేళ ఇవాళ బాలా షరతుని గెలిస్తే అప్పుడు ఇది స్పష్టమవుతుంది, బాజా వాయించటం పట్ల తనకి ఎంతో పట్టుదల ఉంది అని. ఆ తర్వాత నీ మనసులో కూడా ఎటువంటి అనుమానం ఉండకూడదు, ఇద్దరిలో ఎవరెక్కువ అని. జీవితం. నమస్కారం అండి, క్షమించండి, నా వల్ల మీరు నిరీక్షించాల్సి వచ్చింది. ఏం పర్వాలేదు ప్రిన్సిపాల్ గారు, అలాంటిదేమీ లేదులేండి. చెప్పండి సేటు గారు, మీ అబ్బాయి గురించి ఏమైనా మాట్లాడడానికి వచ్చారా? లేదు ప్రిన్సిపాల్ గారు, అటువంటిదేం లేదు. మీతో ఒక చిన్న పనుండి వచ్చాను. తప్పకుండా చెప్పండి. మీకు గుర్తుండే ఉంటుంది ప్రిన్సిపాల్ గారు, మీ స్కూల్లో ఒక విద్యార్థితో నాకు వాదం జరిగింది. గుర్తుంది. గురువుగారు, ఆ ముగ్గురు పిల్లలు చాలా చెడ్డవారు. నా మాట విని వాళ్ళని వెంటనే స్కూల్ నుంచి పంపించేయండి. ఇక దానికి బదులుగా ఈ సేటు మీకోసం ఒక అందమైన ఉంగరం తీసుకొచ్చాడు, తీసుకోండి. మిగతా వాళ్ళు వెళ్ళండి. చూడండి, మీ కొడుకుని తప్పకుండా స్కూలుకు పంపించండి, లేకపోతే తను కూడా మీలాగే చదువురాని మొద్దులాగా తయారైపోతాడు. వెళ్ళండి, వెళ్ళి వ్యాపారం చేసుకోండి. ఈ భీమరావుతో పాటు నేను ఈ ప్రధాన అధ్యాపకుడిని కూడా వదిలిపెట్టను. తనకి నచ్చినప్పుడు తను చదువుకుంటాడు, కానీ చదివి తీరాలి అని మాత్రం ఒత్తిడి చేయకూడదు. ఎందుకంటే డబ్బు సంపాదించడం కోసం శిక్షణ పొందటానికి చదువు ఒక్కటే కాకుండా చాలా దారులున్నాయి. అర్థమైందే? ఇక మీరందరూ పాఠశాలకు వెళ్ళండి. పదన్నయ్య. ఇదిగో బాలా అన్నయ్య. పద. బాలాలో కూడా భీమరావులో ఉన్న పట్టుదల కనిపిస్తోంది. ఎవరికి తెలుసు బాలా తను ఎంచుకున్న దారిలో ఎంతో మంచి పేరు తెచ్చుకుంటాడని. శాశ్వతంగా ఉండిపోతుందట. మగాడు లేకపోతే ఆడదాని జీవితం సవ్యంగా ఉండనే ఉండదు. అత్తయ్య, మగాడి జీవితం కూడా ఆడది లేకపోతే సవ్యంగా ఉండకూడదు. కానీ ఈ విషయం మగాడికి అర్థమైతేనే కదా. భీమా, తనకి నేను చెప్పేది అర్థం కావడం లేదు. ఉంది, నువ్వు మళ్ళీ స్కూల్కి వెళ్ళడం మొదలెట్టేసావు అన్నమాట. అవును. అది నీ వల్ల అయ్యే పని కాదు. ఎందుకు అనవసరంగా కష్టపడుతున్నావు? నీకు బాజా వాయించడంలో ఆసక్తి ఉన్నప్పుడు నువ్వు ఆ పనే చేయొచ్చు కదా. నువ్వు చేసిన పని వల్ల కార్తీక్ నిన్ను బయటికి పంపించేశాడు, కానీ లేదంటే నువ్వు చాలా బాగా వాయించేవాడు కదా బాలా. అందుకే గురువు గారు బాలా అన్నయ్యకి ఈ పరీక్ష పెట్టారు. 1 గంట సేపు పాటు పరిగెత్తమని చెప్పారు. అన్నయ్యకున్న పట్టుదల చూసి గురువు గారు కూడా అదే చెప్పారు, తను బాగా వాయించడమే మంచిదని. కానీ తను ఎలా వాయిస్తాడు? మీ నాన్న ఒప్పుకోవడం లేదు కదా. పిల్లాడివి, పిల్లాడిలాగా ఉండు.
భీమాబాయ్, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. ఏం వెతుకుతున్నావు భీమా? భీమా, నాన్న, ముందు మీరు మీ వాదన వినిపించండి, తర్వాత నేను నా వాదన వినిపిస్తాను. భీమా ఏం చేస్తున్నావురా? మీ నాన్నతోనే వాదిస్తావా? నాన్నతో కాదు, ఒక బారిస్టరు మరొక బారిస్టర్తో వాదించబోతున్నాడు. ఏంటి మీరందరూ వాడి మాటలు పట్టించుకుంటున్నారు? చాలా ఆపండి మీ నాటకం. గంగా అందరికి భోజనం వడ్డించు, వెళ్ళి భోంచేయండి. పుస్తకాలు మనుషులకు దారి చూపిస్తాయి. అలాగే బాల్యం మనిషి వ్యక్తిత్వానికి పునాది వేస్తుంది. పుస్తకాలకి ప్రత్యామ్నాయ మార్గం ఏదీ లేదు. ఒక వ్యక్తి ఎంత మంచి కళాకారుడైనప్పటికీ కూడా అతను చదువులేనివాడైతే అప్పుడు గ్యారంటీ లేదుగా అతను ఒక మంచి మనిషిగా ఉండడానికి. అయితే చదువుకున్న ప్రతి ఒక్కరూ మంచి మనుషులుగా మారతారని అది కూడా ఏమీ నమ్మకంగా చెప్పలేంగా నాన్నా. అందుకని పిల్లల అభిరుచిని దృష్టిలో పెట్టుకోవాలి నాన్నా. మొదట్లో ఎక్కువ శాతం పిల్లలకి చదువుకోవడానికి ఆసక్తి ఉండదు, స్కూలుకు వెళ్లడం ఇష్టం ఉండదు. ఒకవేళ బాల్యంలోనే పిల్లల అభిరుచులను బట్టి నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు అన్ని స్కూళ్లు ఖాళీ అయిపోతాయి. పిల్లలు ఎవరు కూడా చదువు మీద ఆసక్తి చూపరు. మై లార్డ్, నాకు ఈయన మాటలు అర్థం కావడం లేదు. నీకు అర్థం కాలేదా? లేదు. అయితే నేను చెప్తాను. ఒకసారి మీ కుర్తా విప్పండి. మీరు విప్పండి. చూడండి, ఈ దురాచారాన్ని ఎదిరించాల్సిన బాధ్యత మీ భావితరాల మీదే ఉంటుంది. ఒకవేళ మీరందరూ మన కోసం, మన జాతి విముక్తి కోసం మీరు బాగా చదువుకొని జ్ఞానజ్యోతిని వెలిగించగలిగితే అప్పుడు మా జీవితాలు ధన్యమైపోతాయి. అప్పుడు ఈ నరకప్రాయమైన జీవితాల నుంచి విముక్తి కలుగుతుంది అందరికీ. నీ తోడబుట్టిన వాళ్ళ ఇష్టాలతో పాటు నీ తల్లిదండ్రుల ఇష్టాల్ని కూడా నువ్వు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది భీమా. ఈ సమాజం మనల్ని ఒక ఊబిలోకి నెట్టేసి చావమని వదిలేసింది. దీనిలోంచి మనల్ని మనం బయట వేసుకోకపోతే ఇంకెవరు బయటేస్తారు? ఎవరు? ఈ దురాచారాన్ని ఎదిరించాల్సిన బాధ్యత మీ భావితరాల మీదే ఉంటుంది. మన కోసం, మన జాతి విముక్తి కోసం మీరు బాగా చదువుకొని జ్ఞానజ్యోతిని వెలిగించగలిగితే అప్పుడు మా జీవితాలు ధన్యమైపోతాయి. అప్పుడు ఈ నరకప్రాయమైన జీవితాల నుంచి విముక్తి కలుగుతుంది అందరికీ.